అనంతబాబు తన వికృత చేష్టలతో అప్రతిష్ట పాలయ్యారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడడాన్ని సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాయని తెలిపారు. అనంతబాబుని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి రాజకీయాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతబాబు, తోట త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు త్వరలోనే గవర్నర్ని కలవనున్నట్లు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. అత్యాచారాలు చేసేవాళ్ళు, మహిళలను వేధించేవాళ్ళు, ఈ మధ్య దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి శక్తులపై మహిళా లోకం మొత్తం భారతదేశం కూడా నిరసన తెలుపుతూ పెద్ద ప్రదర్శన చేశారు. ఎక్కడో కలకట్టాలో ఒక మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యవస్థలు అందరూ కూడా వచ్చి నిరసన తెలియజేశారు. అలాంటి దోషులపై చర్య తీసుకోవాలని సమాజం అంతా ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటే నిన్న వైసీపీ